సార్ మేడం మేడం కడప నగరానికి ఎంతోమంది ప్రముఖులు కొన్ని ఏళ్ళుగా ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి ప్రయోజకులై కడప నగరంలో ఒక హాస్పిటల్ పెట్టాలని ఆలోచన చాలామంది కొద్దో గొప్ప చేశారు. కానీ చిన్న చిన్న వాళ్ళ సొమ్ము తగ్గ హాస్పిటల్ పెట్టారని కడప ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరికీ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైనా మేము చేయగలం అనే ఆలోచన సంకల్పంతో ఈరోజు కడప నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం ఎంతో సంతోషం. నేను ముఖ్యంగా మురళీ మాధవ్ని, శ్రావణ్ని, దినేష్ని, వాళ్ళ మిత్ర క్రాంతి కుమార్ని, వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఎంతమంది చదువుకున్నా కానీ వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు అందరూ కూడా ఏదో మేము పుట్టి పెరిగినాం, కడపకి మేలు చేయాలనే ఆలోచన కొద్ది మందికే వచ్చింది. కానీ చాలామందికి ఎంతోమంది ప్రముఖులు చదువుకున్నా కానీ ఏ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సెటిల్ అయ్యే పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు కడప నగరంలో ఇంతమందికు ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా వేదాంత ఇంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం చాలా సంతోషం. కడప జిల్లా ప్రజలే కాదు, నగర ప్రజలే కాదు, అందరూ కూడా కడపలోనే చూపించుకోవాలి. మనం హైదరాబాద్కు ఎక్కడికో పోయి ఇన్వెస్ట్ చేసి అయ్యో హైదరాబాద్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఇది చేస్తారో చేయరో, మనం హైదరాబాద్ పోయి చూపించుకుందామనే కాన్సెప్ట్ మర్చిపోండి. అందరూ కూడా కడప నగరంలోనే ఇక్కడ పెట్టిన మన ప్రముఖులు అందరూ ఇక్కడే చదువుకొని ఇక్కడ స్థిరపడాలి. ఇక్కడ కడప నగరంలో జిల్లా ప్రజలకు కూడా మన సేవలు అందించాలనే ఆలోచనతో ఇంత పెద్ద హాస్పిటల్, వేదాంత హాస్పిటల్ పెట్టడం మనందరికీ శుభకృతం. మీరందరూ కూడా ఈ హాస్పిటల్ని మన పునర్జన్మ ఇచ్చేదానికి వాళ్ళు సకృతులైనారు. కాబట్టి ఈ హాస్పిటల్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ప్రముఖులందరినీ, జిల్లా ప్రజలందరూ కూడా కోరడం, ముఖ్యంగా డాక్టర్లందరూ కూడా అభినందిస్తున్నారు. ఈరోజు చాలా శుభదినం. కడప నగరంలో అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వేదాంత హాస్పిటల్ మరి ఈరోజు కడప నగరంలో ప్రారంభించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సందర్భంగా డాక్టర్ మురళీ మాధవ్ గారికి, డాక్టర్ శ్రావణ్ గారికి, డాక్టర్ క్రాంతి కుమార్ గారికి, డాక్టర్ దినేష్ గారికి, మరియు డాక్టర్ అశోక్ గారికి, మరి వాళ్ళ మిత్ర బృందానికి అంతా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడే పెద్దలు మేయర్ గారు చెప్పినట్టుగా మరి ఈ ప్రాంతవాసులుగా మరి ప్రయోజకులై
మరి ఈ ప్రాంత వాసులకు సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో మరి ఇంత పెద్ద హాస్పిటల్ని మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఈ నగర ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకందరికీ కూడా సేవ చేయాలి, మెరుగైన సేవ అందించాలి అనే ఒక దృక్పథంతో మరి డాక్టర్స్ టీం ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని మరి అదేవిధంగా ఈ అక్కాయపల్లి ప్రాంతంలో ప్రారంభించడం నిజంగా చాలా శుభప్రదం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ హాస్పిటల్ మరి డాక్టర్ ఈ క్యాత్ ల్యాబ్తో కూడా మరి ఇక్కడ క్యాత్ ల్యాబ్ కూడా ఉంది. మరి శ్రావణ్ గారు మరి కార్డియాలజిస్ట్, ప్రముఖ కార్డియాలజిస్ట్, కడప నగరంలో మంచి పేరు ప్రఖ్యాతులు గెలిచిన డాక్టర్ గారు. మరి అదేవిధంగా డాక్టర్ మురళీ మాధవ్ గారు కూడా మరి జనరల్ మెడిసిన్, మరి ఆయన కూడా కడప నగర పుర ప్రముఖులు. మరి అదేవిధంగా డాక్టర్ క్రాంతి గారు న్యూరో సర్జన్, మరి అనేక సర్జరీలు చేసి అనేక మందికి ప్రాణాలు పోసిన డాక్టర్ క్రాంతి గారు. మరి అదేవిధంగా మరి డాక్టర్ దినేష్ గారు కిడ్నీ స్పెషలిస్ట్, యూరాలజిస్ట్. మరి ఇంతమంది డాక్టర్స్ టీంతో మరి ఈరోజు ఈ వేదాంత హాస్పిటల్ కడపలో రావడము, మరి అది కూడా మంచి ప్లేసు, మంచి స్పేషియస్గా కూడా ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కడప నగర ప్రజలే కాదు, జిల్లా ప్రజలందరూ కూడా మరి డాక్టర్స్ ఈ హాస్పిటల్ యొక్క సేవల్ని మరి వాళ్ళందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి డాక్టర్స్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.